ఈరోజు ఉదయం నుంచి కూడా అంతటా కూడా ఎంపీ ల్యాడ్స్ ఇటువంటి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నాం. ఇంతకుముందు తీగలగుట్టపల్లి తెలిసి అందరికీ అక్కడ కోదండ రామాలయాన్ని కూడా అక్కడ కమ్యూనిటీ హాల్ లేదు, రామాలయం పక్కనంటే 10 lakhs మనం ఇచ్చి రామాలయాన్ని నిర్మిస్తున్నాం. జైల్లో కూడా నేను దాదాపు 10 times జైలుకి వెళ్ళాను. నేను ఇవాళ ఎంపీగా పోయినా, ఇంతకుముందు ఖైదీగా పోయినా. జైల్లో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ బ్లడ్ టెస్టింగ్ మిషన్స్ లేకపోవడం వలన, ప్లస్ అంబులెన్స్ లేకపోవడం వలన ఖైదీలు లేవనైతే ఇబ్బంది వస్తున్నది. మరి అలా అంబులెన్స్ ఇచ్చినాం జైలుకు, దాంతోపాటు బ్లడ్ టెస్టింగ్ మిషన్ ఇచ్చినాం, కాన్సన్ట్రేటర్ ఇచ్చినాం. ఈ 3 కూడా ఇప్పుడే జైల్లో ఇచ్చి మీ అందరు దర్శనం చేసుకుందాం ఇంటికి వచ్చిన. సింధు భవన్ కూడా గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా సత్సంగ్ కానీ సింధు భవన్ కానీ ఢిల్లీపై ఏం చెప్పినా కూడా తప్పకుండా మీ అందరికీ సేవ చేస్తున్నాను. నేను ఒక సేవకునిగా దేశానికి మోడీ ఏ విధంగా సేవకుని చెప్పుంటాడో నేను కూడా మీకు సేవ చేస్తున్నాను. ఒకటి మొన్న కూడా వచ్చి సింధు భవన్కు మనం కంపల్సరీ ఎంపీ ల్యాడ్స్ ఇవ్వాలని చెప్తే 10 lakhs ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అన్న చెప్తున్నారు దీనికి ఏసీ కావాలి, ఏసీ లేకుంటే సమ్మర్లో చాలా ఇబ్బంది వస్తున్నారు. చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా కూలర్లు పెట్టుకోవాల్సి వస్తున్నది, దానివల్ల ఇబ్బంది వస్తుందని చెప్పారంటే ఏసీ అంటే కంపల్సరీ నేను ఏసీ పెట్టించే బాధ్యత నాది. ఏసీ పక్కా పెట్టిస్తా. ఈ 10 lakhs కాకుండా ఇప్పుడు వెంటనే 5 lakhs మళ్ళీ ఇస్తా. మీరందరు కష్టపడి మీ అందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ గెలిస్తే తప్పకుండా ఏప్రిల్లో మళ్ళీ 15 lakhs ఇస్తా. ఏసీకి అయ్యేటువంటి దాన్ని కూడా ఇది నా పైసలు కాదు, మోడీ గారు ఇచ్చిన పైసలే మీకు ఇస్తున్నా. జేబులోకి వెళ్ళి ఇస్తలేను, మోడీ గారు ఇచ్చిన పైసలే నేను మీకు ఇస్తున్నా. తప్పకుండా ఆ 20 lakhs నేను ఎంపీ ల్యాడ్స్ నుంచి వెంటనే శాంక్షన్ చేస్తా. అవి కూడా 1 week లోపల 5 lakhs ఇచ్చేసి మీతో కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా. బట్ మీరందరూ కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇది ఎలక్షన్ల కోసం ఫండ్ ఇవ్వలేను నేను, ఎలక్షన్ల ముందే ఇచ్చిన ఫండ్. ఎలక్షన్స్ ఇంకా రాలే కానీ తిరుగుతున్నాం. కాబట్టి మీరందరూ తెలుసు మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఢిల్లీలో రావాలన్నా వద్దన్నా, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలన్నా లేదా? పోయినసారి మీరు నాకు ఓటేసి గెలిపించారు. మీరు నాకు ఓటేస్తే నేను పోయి మోడీ గారికి ఓటేసిన. ఇక్కడ నేను కాకుండా వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే మోడీ గారికి ఓటేయరు. కాబట్టి మీరందరూ మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే మీరు నాకు ఓటేస్తే మీ ఓటుగా నేను పోయి ఢిల్లీలో మోడీ గారికి ఓటేస్తా. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మిస్తున్నాం మనం. దానికి సపోర్ట్ ఇవ్వాలంటే, దానికి కష్టపడ్డ మోడీ గారికి ఓటేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను కూడా, మీరంతా రామభక్తులు, మీ భక్తులుగా రామభక్తులుగా నేను పోయి మోడీ గారికి ఓటేస్తా. అయోధ్యకు ఓటేసినట్టయితే ఇవాళ మీరు 370 ఆర్టికల్ తెలుసు మీ అందరికీ. 370 ఆర్టికల్ మనం రద్దు చేసినాం. దానికి ఓటేయాలంటే మీరు నాకేస్తే నేను పోయి మోడీ గారికి ఓటేసిన. ఓటేస్తే 370 ఆర్టికల్ రద్దు అయింది. అంటే ఎక్కడన్నా మీ బిజినెస్ సంబంధించి చాలామంది హైదరాబాద్లో ఉంటారు, నిజామాబాద్లో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, వేరే వరంగల్లో ఉంటారు. మీకు చాలా సంబంధాలు ఉంటాయి, కస్టమర్స్ సంబంధాలు ఉంటాయి, మీతో పాటు బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తులతో మీ సంబంధాలు, మీ బంధువులు ఉంటారు, చాలా ఉంటారు కదా బయట. వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేసి బండి సంజయ్కి ఓటేసి చాలా బాగా చేసారు అంటున్నా లేదా? లేకుంటే హ్యాచ్ బండి సంజయ్కి ఓటేసారు అంటారు ఎవరన్నా? బయట వైపు మీరు ఓటేసి గెలిపించిన బండి సంజయ్ మీ ఎంపీ చాలా బాగా పనిచేసిండు, ధర్మం కోసం పనిచేసిండు, దేశం కోసం పనిచేసిండు, తెలంగాణలో పేదల కోసం పనిచేసిన పేరు తీసుకొచ్చినా లేదా? మీ ఓటుకు విలువ కాపాడాను నేను. నా మీద ఏ కరప్షన్ అలిగేషన్స్ లేవు, నేను ఎక్కడ కబ్జాలు చేయలే, ఎక్కడ వ్యాపారాలు చేయలే. మీరు గెలిపించాక మా సెంట్రల్ పార్టీ నన్ను రాష్ట్ర అధ్యక్షుడు చేసింది. 150 days 1600 kilometers ఈ తెలంగాణ మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని ఎండలో తిరిగినా, వర్షంలో తిరిగినా, చలిలో తిరిగినా,
1600 కిలోమీటర్స్ తెలంగాణ మొత్తం తిరిగిన. ఎక్కడ ఉన్నా కూడా పేదోళ్ళ బాధలు తెలుసుకున్నా, పేదోళ్ళ కష్టాలు తెలుసుకొని అరే బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ చాలా బాగా చేస్తుండు. చాలా మంది టవర్ పోతే చెప్తారు, అన్న ఇప్పుడే బేగం బజార్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేసినా నీతో సెల్ఫీ దిగి పంపంటున్నాను అంటారు. అని ఇప్పుడే మా అన్న ఫోన్ చేసినా సికింద్రాబాద్ నుంచి మా ఇంటికి వచ్చి చాదాయి పోమంటున్నాను అంటారు. ఏడవైనా మీ ఎంపీ చాలా మంచోడని చెప్పుకున్నటువంటి పేరు తీసుకొస్తే తప్ప మీకు చెడు పేరు ఎప్పుడు తీసుకురాలి.